నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారం చేశారు. నెల్లూరులో చేసిన అభివృద్ధి చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు చేసిన కృషిని వివరించారు. నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, నేను ఎక్కడా మిమ్మల్ని ఎవరిని ఓట్లు అడిగి ఎమ్మెల్యేగా గెలవాలా, అయినా నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి ఒక పేద కుటుంబం నుంచి చదువు ద్వారా ఉన్నత స్థితికి వచ్చాను. నెల్లూరుకి చేయాల్సిన నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రిగా అడగటం, ఆయన ఒక్క మాట కాదనగా ఈరోజు 5,264 కోట్లు నెల్లూరు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఇవన్నీ కూడా ఏప్రిల్ నెలాఖరాకు పూర్తయ్యే ప్రణాళికలు వచ్చాను. ఇవన్నీ కూడా ఏప్రిల్ నెలాఖరు అవుతాయి. అందరూ దయవించి మీ పవిత్రమైన ఓటుని, అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తేసి అఖండ మెజార్టీ చేయండి. ఖచ్చితంగా నేను మాటల మంత్రిని కాదు, ఎక్కడా మాట చెప్పిన తర్వాత తప్పలా ఏదైనా చేస్తానంటే 100% చేస్తాను. ఈరోజు నెల్లూరును ఒక మంచి స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసింది. ఖచ్చితంగా దీన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా మనం అందరం కలిసి చేసుకుంటాం. దయించి మరొకసారి అడుగుతున్నాను, సైకిల్ గుర్తుకి తెలుగుదేశం పార్టీకి ఓటేసి